నమస్కారములు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. రోమయులు 15 అధ్యాయం 13 వచనంలో ఇలా రాయబడింది: కాగా మీరు పరిశుద్ధ ఆత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆశతో దేవుడు మిమ్మల్ని నింపనివ్వండి. తద్వారా మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సంపూర్ణమైన ఆనందం మరియు శాంతితో నిండి ఉంటారు. మన ఆశ మరియు ధైర్యం ప్రభువు నుండి వస్తాయి. ఆయన మనకు నిరంతరం ఆశను ఇస్తాడు, మన హృదయాలను శక్తివంతం చేస్తాడు. ఆశ యొక్క దేవుడు విశ్వాసము ద్వారా పరిపూర్ణమైన సంతోషమును మరియు శాంతిని మీకు ప్రసాదించునుగాక. తద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మీరు ఆశతో నిండుచుందురుగాక. మన జీవితంలో ఆశ ఒక ప్రధాన అంశం. దేవుని మీద ఆధారపడి మనం మన జీవితంలో ఎదుర్కొనే ఎటువంటి సవాళ్లలోనైనా అధిగమించవచ్చు. విశ్వాసం ద్వారా సంతోషం మరియు శాంతి. పౌలు విశ్వాసం ద్వారా పరిపూర్ణమైన సంతోషం మరియు శాంతిని పొందవచ్చని చెప్పాడు. విశ్వాసం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తెస్తుంది. దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం మన జీవితంలో ఎటువంటి సవాళ్లలోనైనా అధిగమించవచ్చు. పౌలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనం ఆశతో నిండి ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది మనకు బలాన్ని మరియు ఆశను అందిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దవిగా ఉన్నా ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు, మన భారాలను తీసుకుంటాడు. మనం ఆయన చెప్పిన విషయాలను నమ్ముదుము, ఆయన వాక్యాలను ధ్యానించుదుము. యెషయా 40 అధ్యాయం 31 వచనంలో ఇలా రాయబడింది: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. కాని యెహోవాను నమ్మేవారు తమ బలాన్ని నూతనపరుచుకుంటారు. అవి ఈగల వలె పైకి ఎగురుతాయి. వారు పరిగెత్తుతారు, అలసిపోరు, నడుస్తారు, ఆగిపోరు. ప్రభువు మనకు ధైర్యం ఇస్తాడు, మనం ఆయనను నమ్ముతాం. దావీదు తన జీవిత కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన పొప్పుడైనా విశ్రాంతి తీసుకున్నారా? మీరు బైబిల్లో ఎక్కడ వెతికినా ఆయన పరిగెడుతూనే ఉన్నారు. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. దావీదు ఏమి అడిగాడు? దేవుణ్ణి కష్టాలను ఎగురుకునే శక్తి ఇవ్వమని కదా. కష్టాల నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అనలేదు కదా. నాకు ఎందుకు ఈ కష్టాలు అని పొప్పుడైనా అన్నారా? లేదు కదా. ఇనుము ఎంత కొలిమిలో కాలితే అంతా పదునుగా అవుతుంది. అందరూ అంటూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తాయి అని. నేను అందుకు ఒప్పుకును. దేవుణ్ణి నమ్మినప్పుడు శ్రమలు దుఃఖాలు ఏవీ నీ దగ్గరకు చేరావు. దావీదును మనం గుర్తు చేసుకుంటే అతని చిన్నతనంలో కొంతవరకు గొర్రెలను కాసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారనుకుంటాను. అక్కడ ప్రశాంతత లేదు. తన గొర్రె పిల్లలని అడవి జంతువుల మధ్య నుండి కాపాడుకోవటానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సింహాలతో పోరాటం చేశాడు, గెలిచాడు. తన జీవిత కాలంలో ఎప్పుడు ప్రశాంత లేదు. అదే ప్రాణాలను పదునుగా పెట్టి గోల్యెత్తుతో పోరాడి గెలిచాడు. గెలిచి వాడు ప్రశాంతగా రాజు అవ్వలేదు కదా. సౌలు చేతిలో ఈ టేకు బలి కావలసిన వాడు తప్పించుకున్నాడు. అడవి జంతువులు, గొల్లత్తు తనకు ప్రతీక్ష శత్రువులు. వారితో పోరాటానికి, శారీరకంగా పోరాటానికి సిద్ధమయ్యాడు. కానీ సౌల్ విషయాలో అలా కాదు. పక్కన తనతో కలిసి భోజనం బల్ల దగ్గర కూర్చానే రాజు దావీదు చంపా చూస్తున్నదని దావీదుకు తెలుసా? అలాగే మనతో ఉంటున్న వాళ్ళు, మనతో కలిసి తింటున్న వాళ్ళు ఎవరైనా మనల్ని మోసం చేయవచ్చు. అలా అని అందరూ అలా ఉంటారని అనుకోవద్దు. ఎందుకనగా సౌల్ కుమారుడు తన తండ్రి చంపా చూసిన దావీదుకు సహాయం చేశాడు. అతని ప్రతి శ్రమ వెనుక అతను ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనల్ని మోసం చేసే వాళ్ళు మరియు మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవటమే మన ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న. ఈ విషయాలు తెలిపినప్పుడు, మనకు మనల్ని రక్షించుకునే శక్తి మనకు ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అందుకే దావీదు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? కష్టాలను ఎదుర్కొనే శక్తిని నాకు ఇమ్ము దేవుడా అంటున్నారు. నాకు స్నేహితులు కావాలి, శత్రువులు కావాలి. కానీ ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకునే జ్ఞానం ఇవ్వమంటున్నారు. దావీదు కుమారుడైన ఇజ్రాయేలు రాజైన సొలొమోను ఇలా అంటారు: 1 జ్ఞానమును బుద్ధిని పుంజుకును, వివేక వాక్యములను
నీతిని న్యాయమును సరియైన తీర్చును అనుసరించుటకు బుద్ధిని పొందుటకును. 3 అజ్ఞానులకు వివేకమును యువకులకు జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించుటకును. 4 జ్ఞాని విని జ్ఞానమును అధికముగా పొందును, వివేకి ఆలోచనలను పొందును. 5 నీతి వచనములను సామెతలను అర్థము చేసుకునుటకును, జ్ఞానుల మాటలను గూఢార్థములను గ్రహించుటకును. 6 యెహోవాకు భయపడుట జ్ఞానమునకు మొదలు, మూర్ఖులు జ్ఞానమును బుద్ధిని తృణీకరించుదురు. ఇప్పుడు మనం ఈ మాటలు విన్న తరువాత యెహోవాకు మాత్రమే భయపడాలి తప్ప ఇంకెవరికీ కాదు అన్న విషయం మనకు అర్థం కావాలి. నీవు మనిషివి, నీ ఎదుట ఉన్నది మనిషి, మరి తనకెందుకు భయం? నీ ముందు దేవుడు ఉంటే భయపడు, కాని మనిషి భయపడవచ్చునా? దావీదు గోలియత్తును చూసి భయపట్టాలా? లేదు కదా. ఎందుకని? వాళ్ళిద్దరు మనుషులే కాబట్టి. ఇక్కడ ఉన్నది ఒకే ఒక వ్యత్యాసం, బలం. బలం అంటే కండలు తిరిగి ఉండటమా? కాదు అని మనకు ఇక్కడ దావీదు నిరూపించాడు. నీకు కండలు లేవని, నీ ఎదుటి వాడికి కండలు ఉన్నాయని నీవు భయపడవద్దు. కండలు ఉన్నవాడు భయపడాలి, ఎందుకంటే అంతా కండలు ఉంది. నీతో వాడు ఓడిపోతే పోయేది వాడి పరువే, మన దగ్గర ఏముంది పోవటానికి? మరి మనకెందుకు భయం? నీ ఒకసారి వదిలేసి చూడు, గెలుపు నీ కాళ్ల దగ్గరకు వచ్చి చేరుతుంది విజయం. నీకు భయం కావాలో గెలుపు కావాలో నీవే నిర్ణయం తీసుకోవాలి. నీ బాధలుగా వేరే వాళ్ళు నిర్ణయం తీసుకోలేడు. ఇక్కడ ఎవరి కలిని వారే తీర్చుకోవాలి. ఎవరి దుప్పికాకు వల్లే నీళ్లు తాగాలి. మన కోసం ఎవరు రారు, మన కోసం మనమే ముందు ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. అందుకే దేవుడు ఉంటాడు. ఎవరికి నీవు మ్రొక్కవద్దు అంటే నీవు ఎవరి మీద ఆధారపడవద్దు, నీ మీద మాత్రమే నీవు ఆధారపడము. నీ ఇంటికి నీవే యజమానివి, నీ కథకు నీవే రాజువి. ఈ విషయం నీవు గ్రహించిన రోజున నీవు ఎవరికి భయపడవు. దేవుడి యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉంటూ మనుషులు యందు కాదు. ఎక్కడో ఎవరో ఒకరు ఒక మాట అనుకుంటే విన్నాను. అది ఏమిటంటే, దేవుడి దగ్గరకు వచ్చి మళ్లీ పాపం చేసి మళ్లీ దేవుడు దగ్గరకు రావటం, మళ్లీ తప్పు చేయడం, దేవుడికి దూరం అవటం, మళ్లీ కొన్ని రోజులకు దేవుడి దగ్గరకు రావటం, ఇలా ఎన్నిసార్లు చేయవచ్చు అని ఒకరు ఒక దైవ సేవకుడిని అడిగారు. దానికి అతను చెప్తున్నారు, 3 టైమ్స్ ఆర్ 7 టైమ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ఒక విషయం ఇక్కడ నాకు అర్థం కాలేదు. అదేమిటో అంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని తెగ గొడవ చేసేదానిని. మా అమ్మ రోజు స్కూల్ దగ్గరికి తీసుకెళ్లటం, నన్ను వదిలి రావటం, నేను మా అమ్మ వెళ్లిన తర్వాత స్కూల్ నుండి బయటకి రావటం అంటే సరిగా స్కూల్కి వెళ్ళకపోవటం చేసేవాడిని అన్నట్టుగా చెప్పి చెప్పి మా అమ్మకు విసుగు వంచింది. అలా రోజులు గడుస్తుండగా నేను పూర్తిగా స్కూల్కి వెళ్లటం మానివేశాను. అలా ఇలా తిరుగుతున్నాను. నా తోటి పిల్లలంతా స్కూల్కి వెళ్తున్నారు. నాకు ఏమి చేయాలి అర్థం కావటం లేదు. ఎందుకంటే నాతో ఆడుకునే పిల్లి ఎవరు లేరు, ఒంటరి అయిపోయాను. మరి నాకు ఇక్కడ దొరికిన అనడం, ఇప్పుడు నీకు ఇక్కడ దొరకం లేదు. మరి ఇప్పుడు నేను ఏమి చేయాలి? నేను స్కూల్కి వెళ్తాను అని అమ్మని చెబితే అమ్మ కొడుతోందా? లేదా స్కూల్ టీచర్ నీవు స్కూల్కి రావటానికి వీలు లేదు అంటారా? స్కూల్ టీచర్ అనవచ్చునేమో, కానీ అమ్మ వద్దు అని చెప్పాడు. సంతోషంగా నాకు స్నానం చేయించి మంచి బట్టలు వేసి మళ్లీ నన్ను స్కూల్ దగ్గరకు తీసుకెళ్లి ఆ టీచర్ ఏమైనా అన్నప్పటికీ లేదు సార్, ఇప్పటి నుండి బుద్ధిగా స్కూల్ వస్తాదని అని చెడుతుంది. నిజమే కదా? ఇది నిజం కాదు అనేవాళ్లు ఉంటే చెప్పండి. మరి అమ్మనే ఇంతగా, మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. నీవు ఎప్పుడు వెళ్లి తలుపు తీసినా నీ గుమ్మము దగ్గర ఆయన ఉంటారు. ఆయనలో నీకు ఆనందం దొరికిన రోజున నీవు ఎందుకు ఆయనను వదిలి వెళ్తావు? వెళ్ళవు కదా. Once you taste a success of once more. నీ నాలుకకు ఒకసారి రుచి తగులితే నీకు ఏమీ అనిపిస్తుంది? అరే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఆ హోటల్లో రుచి చాలా బాగుంది, నేను అటుగా వెళ్తే తప్పక అక్కడ ఏదో ఒకటి తిని వస్తాను అంటారు. ఎందుకని? నాలుకకు ఆ రుచి కావాలి. మన నాలుక ఆ రుచి కావాలి అంటుంది. అందుకే నీవు ఆ రుచిని ప్రతిసారి నీ నాలుకకు అందిస్తున్నావు. మరి నాలుక విషయంలోనే నీవే నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నవే. నీవు దేవుడిలో ఉన్న ప్రేమను రుచి చూశాక ఆయనను వదిలి వెళ్ళగలవా? ఈ ఆనందాన్ని ఎవరికి ఉంటుంది? అంటే నీకు ఇక్కడ రుచిగా లేదు. నీకు ఎక్కడ రుచిగా ఉందో నీవే తెలుసుకోవాలి. ఏది నీకు మేలు కలుగజేస్తున్నది అని నీవు మాత్రమే చెప్పగలవు. నీ బదులుగా వేరొకరు చెప్పలేరు. నీకు ఏది మంచిదో చెప్పడానికి నాకు ఎరవిచ్చారు హక్కు. అందుకే యేసు క్రీస్తు అంటారు, నా కోసం ఏడవకండి, నీ కోసం మీ పిల్ల కోసం ఏవండి. కొంచెం గట్టిగా చెప్పాలంటే, నీవు ఏది చేసినను నీ కోసం నీ పిల్ల కోసం నీవు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది.
యెహోవాను నమ్మువారు తమ బలమును నూతనపరచుకొందురు. వారు ఈగలవలె పైకి ఎగురుదురు. వారు పరుగెత్తుదురు, అయ్యే లేదు, నడుతురు, అలసిపోరు. దేవుని మీద ఆధారపడటం. యెషయా ప్రవక్త దేవుని మీద ఆధారపడే వారి బలం నూతనపరచబడుతుందని చెప్పాడు. ఇది దేవుని యొక్క శక్తి మరియు సహాయం మన జీవితంలో ఎంత ముఖ్యమైనది. మన స్వంత శక్తిలో మనం పరిమితులు కలిగి ఉన్నాము, కానీ దేవుని యొక్క శక్తితో మనం అన్ని సవాళ్లను అధిగమించవచ్చు. బలం నూతనపరచబడటం. దేవుని మీద ఆధారపడేవారు తమ బలాన్ని నూతనపరుచుకుంటారు. మన జీవితంలో దేవుని యొక్క శక్తి మనకు కొత్త శక్తిని మరియు స్థైర్యాన్ని అందిస్తుంది. మనం అలసిపోయినప్పుడు కూడా దేవుని యొక్క శక్తి మనకు కొత్త శక్తిని అందిస్తుంది. ఈగలవలె ఎగురుట. దేవుని మీద ఆధారపడేవారు ఈగలవలె పైకిగిరి ఎగురుతారు. ఇది వారు స్వేచ్ఛగా మరియు శక్తివంతంగా జీవిస్తారని సూచిస్తుంది. దేవుని యొక్క శక్తి మనకు స్వేచ్ఛ మరియు శక్తిని అందిస్తుంది, మరియు మనం మన జీవితంలో ఎదుర్కొనే ఏపైనా సవాలుగా మనం తీసుకోవచ్చు. పరుగెత్తుట మరియు నడచుట. దేవుని మీద ఆధారపడేవారు పరిగెత్తుతారు, నడుతురు, అలసిపోరు. ఇది వారు ఎప్పుడూ అలసిపోకుండా మరియు ధైర్యంగా ముందుకు సాగుతారని సూచిస్తుంది. దేవుని యొక్క శక్తి మనకు ధైర్యం మరియు స్థైర్యాన్ని అందిస్తుంది, మరియు మనం మన జీవితంలో ఎదుర్కొనే ఏదైనా సవాలుగా మనం తీసుకోవచ్చు. యెషయా 40వ అధ్యాయం 31వ వచనంలోని సందేశం ఏమిటంటే, దేవుని మీద ఆధారపడేవారు తమ బలాన్ని నూతనపరుచుకుంటారు మరియు అన్ని సవాళ్లను అధిగమించగలరు. మన జీవితంలో దేవుని యొక్క శక్తి మరియు సహాయం అవసరం, మరియు అది మనకు కొత్త శక్తిని మరియు స్థైర్యాన్ని అందిస్తుంది. దేవుని వాగ్దానాలు మన ధైర్యానికి ఆధారం. దేవుడు తన ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. యెషయా 40వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఇలా అంటాడు: భయపడకుము, నేను నీతో ఉన్నాను. చింతించకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచుదును, నిన్ను సహాయము చేతును. నా నీతివంతమైన కుడి చేతితో నిన్ను పట్టుకుని ఉన్నాను. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన బలం, మన రక్షకుడు. దావీదు మరియు గోలియాతు కథ. దావీదు ఒక చిన్న పసి గొర్రెల కాపరి. అతను భయంకరమైన యుద్ధ వీరుడైన గోలియాతును ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దావీదు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనం. ఫిలిస్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. షౌలు మరియు ఇజ్రాయేలు వారు సైన్యాలను సమకూర్చుకుని ఎలాహా లోయలో ఫిలిస్తీయులను ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు. ఫిలిస్తీయులు ఒక పర్వతంపై నిలిచారు. ఇజ్రాయేలు వారు మరొక పర్వతంపై నిలిచారు. మధ్యలో లోయ ఉంది. అప్పుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి గొల్యాతు అనే యోధుడు బయటకు వచ్చాడు. అతను గాతు నగరానికి చెందినవాడు. అతని ఎత్తు 6 మూరలు మరియు ఒక చేతి పొడవు ఉంది. అతని తలపై కంచు శిరస్త్రాణం ఉంది. అతను కంచు కవచం ధరించాడు. అది 5000 షెకెల్స్ బరువు ఉంది. అతని కాళ్లకు కంచు పొరలు ఉన్నాయి, మరియు అతని భుజాల మధ్య కంచు ఈటె ఉంది. అతని ఈటె కర్ర ఒక మగ్గం కర్రలా ఉంది, మరియు అతని ఈటె బల్లెం 600 షెకెల్స్ ఇనుము బరువు ఉంది. గొల్యాతు ముందుకు వచ్చి ఇజ్రాయేలు సైన్యాన్ని సవాలు చేశాడు. మీరు ఎందుకు యుద్ధానికి సిద్ధమయ్యారు? నేను ఫిలిస్తీయుల ప్రతినిధిని, మీరు షౌలు యొక్క సేవకులు. మీలో ఒకరిని ఎంచుకోండి, అతను నా దగ్గరకు రావాలి. అతను నన్ను ఓడించగలిగితే మేము మీ దాసులమవుతాము. కానీ నేను అతన్ని ఓడించగలిగితే మీరు మా దాసులమవుతారు. ఫిలిస్తీయులు గొల్యాతును చూసి బయటపడ్డారు. షౌలు మరియు ఇశ్రాయేలు వారంతా గొల్యాతు మాటలు విని భయపడ్డారు. దావీదు యెషయి అనే ఎఫ్రాతీయుడి కుమారుడు. యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు, మరియు అతను షౌలు రాజు కాలంలో వృద్ధుడయ్యాడు. యెషయి యొక్క పెద్ద కుమారులు 3 షౌలుతో కలిసి యుద్ధానికి వెళ్లారు. వారి పేర్లు ఎలీయాబు, అబీనాదాబు మరియు షమ్మా. దావీదు అతి చిన్నవాడు, మరియు అతను తన తండ్రి మందలో ఉన్న గొర్రెలను కాచుకుంటున్నాడు. ఫిలిస్తీయులు 40 రోజులు ఉదయం మరియు సాయంత్రం ముందుకు వచ్చి తమ సవాలును పునరావృతం చేశారు.
ఇషయి తన కుమారుడు దావీదుతో ఇలా అన్నాడు, దయచేసి ఈ ఎడ్ల పిండి మరియు ఈ 10 రొట్టెలను తీసుకుని నీ సహోదరుల దగ్గరకు శిబిరానికి వెళ్ళు. ఈ 10 పాలకులను వారి సైన్యాధిపతికి తీసుకుని వెళ్ళు, మరియు నీ సహోదరులు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకో. షౌలు మరియు అతని సైన్యం ఎలాహా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నారు. దావీదు తన తండ్రి ఆజ్ఞపై ఉదయాన్నే లేచి మందను ఒక మంద కాపరికి అప్పగించి ఇషయి ఇచ్చిన వస్తువులను తీసుకుని వెళ్ళాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనంలో దావీదు ఇలా అంటారు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సన్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారి నడుగగా, దావీదు ఎందుకు వచ్చాడు, ఏమీ మాటలాడుతున్నాడు? తండ్రి చెప్పిన మాటలు ఏమిటి? సుదురులను చూసి వారికి భోజనము ఇవ్వమన్నాడు. ఇతను అక్కడ ఏమి బహుమతి దొరుకుతుంది అని అడుగుతున్నాడు. మరి ఈ విషయం అన్నలు విని ఏకమంటున్నారు. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాటలాడున్నది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొడ్డే మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూసుటకే గదా నీవు వచ్చితివనెను. ఏమిటి దావీదు, నీవు ఎందుకు ఇక్కడికి వచ్చితివి? యుద్ధము చూడడానికి కదా. తన అన్న అతనిని మందలిస్తున్నాడు. ఎందుకనగా దావీదు చాలా చిన్నవాడు, యుద్ధం గురించి ఏమీ తెలియనివాడు. యుద్ధము అంటే చావటం లేదా చంపడం అనేది తెలియనివాడు. అందుకని తన అన్న మందలిస్తున్నాడు. మన తమ్ముడు అయితే మనం మందలించమా? కాని దావీదు అన్నల మాటలు విన్నాడా? ఇంకొంచెము ముందుకు వెళ్లి చూద్దామా?